లైలా అంటే కామెడీ ఉంది కానీ సెకండ్ హాఫ్లో లైలా యాక్టింగ్ విశ్వక్సేన్ గారు లైలాగా జీవించేశారు చక్కగా, అంతా బాగానే ఉంది. కాన్సెప్ట్ స్టోరీ రొటీన్ రొట్ట కామెడీ, రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు. ఎందుకు కథ ఎంచుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఫర్ గ్లామర్ అన్నట్టే ఉంది. సాంగ్స్ కూడా ఓకే ఉన్నాయి, పెద్ద హైలైట్ అనిపించేలాగా అయితే సాంగ్స్ కూడా ఏం అనిపించలేదు. సినిమా ఓవరాల్గా అయితే ఏం లేదన్న. సినిమా అంటే చూడాలా థియేటర్లో అంటే కూడా చెప్పలేము. నాకైతే ఏం అనిపించలేదు సినిమా. బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. అండ్ సినిమా ఇప్పుడు పోవడం, సినిమా జనాలు బాగాలేదని చెప్పినా ఏదో వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా చేయించారేమో అనుకుంటారు, కానీ సినిమాలో అయితే ఏం లేదు. సినిమాలో మ్యాటర్ లేదు, దానివల్ల పోయింది తప్ప ఎవరో ఏదో చేయడం వల్ల కదా. సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. సినిమా బాగుంటే కనుక ఫ్యాన్స్ ఆ జనాల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు. అలా ఒక పార్టీ ఒక టీమో ఎవరైనా మటుకు సినిమాని చంపలేరు, అదైతే గ్యారంటీ. బట్ సినిమాలో అయితే మ్యాటర్ లేదు, కంప్లీట్ డల్ సినిమా అంతా కూడా. కంటెంట్ ఏం కొత్తగా లేదా? ఏం కొత్తదనం లేదు, కొత్త కంటెంట్ ఏం లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ మదర్గా కీర్తి చావ్లా గారు, మనందరికీ తెలిసిన ఆది సినిమా హీరోయిన్ గారు ఆవిడ చేశారు. లాంగ్ బ్యాక్ ఆవిడని స్క్రీన్ పైన చూడడం అనేది చాలా బాగా అనిపించింది.